హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి గులాబీలు, నాటు గులాబీలు అనమాట. అసలు పల్లెటూరులో నాటు గులాబీలకు పెట్టింది పేరు. అసలు సువాసన అయితే అసలు ఎంత బాగుందో. అసలు మనకు వేరే చోట పువ్వులు కొనాలంటే మందులు వేసి ఇక్కడైతే స్వచ్ఛంగా అవుతాయి. అసలు మందు గిందు లేకుండా చెట్టు చూసాడు. ఒక దగ్గర 30-40 పూలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది గుత్తులుగా ఉన్నాయి. జాజి పూలు ఇదిగోండి. ఎర్రవి కాటన్స్ అనమాట. అవి మనకి బయట తెల్లయి పచ్చయి ఉంటాయి, కానీ ఇక్కడ రెడ్ కలర్లో అసలు చూస్తాక ఎంత బాగున్నాయి చూసారా. బంగాళాబంతి కానీ చామంతి పూలు కానీ. అక్కడ ఆ దొడ్లోకి వెళ్తే ఆంటీ వాళ్ళని అడిగితే కోసుకోండి అని చెప్పేసి అన్నారు. అదే మన సిటీలో అయితే పువ్వు కోస్తే ప్రాణం పోయినట్టుగా ఉంటుంది. అక్కడ వాళ్ళు అయితే కోసుకోండి అమ్మా, పెట్టుకోండి అమ్మా అన్నారు. చిట్టి చామంతి పూలు, రకరకాల పూలు, అసలు గులాబీలు కానీ, చెరీస్, టమాటో. ఇది ఆరెంజ్ కలర్ గులాబీ చాలా బాగుంది, చాలా అందంగా ఉందన్నమాట పువ్వు అయితే. ఇదిగోండి చామంతి పూలు. ఎన్ని పూలు కోసుకొచ్చాను అసలు, వారానికి సరిపడా పూలు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అసలు చాలా చాలా బాగున్నాయి. నాకు అప్పుడు అనిపించింది పల్లెటూరులో ఉంటే అబ్బాయి ఎంత బాగుంటుంది, స్వచ్ఛమైన గాలి, కల్మషం లేని మనుషులు. అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు నాకు అసలు అలాంటి వాతావరణం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అసలు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ పువ్వులన్నీ కోసుకుని అక్కడ జామకాయలు కూడా ఉంటాయి. జామకాయలు కూడా కోసుకున్నాం అనమాట. తీయగా ఉన్నాయి జామకాయలు. అసలు నాకు అక్కడ నుంచి రావాలనిపించలేదు. ఇది ఎగిరెగిరి కోసాను జామకాయలు. అంతే మనకి సిటీ నుంచి వెళ్ళిన వాళ్ళు పల్లెటూరుకి వెళ్తే కోతుల్లాగానే చెట్ల మీద ఎగపడతాం అనమాట. ఆ మామగారు కూడా నాతో పాటు నేను ఎగిరానని ఆ మామగారు కూడా ఎగిరెగిరి కోసి ఇచ్చింది కాయలు. ఆ కాయలు కోసుకొని వచ్చాము. ఇక్కడేమో చెర్రీ పళ్ళు కాయలు 1-2 ఉన్నాయి ఫ్రెండ్స్. అవి 2 కోసాను అనమాట. ఇక్కడైతే పింక్ కలర్ మందార పువ్వు చాలా చాలా బాగుంది. దీని కొమ్మలు తీసుకొచ్చాను. కుండీలో పెడితే వస్తుందో రాదో అని చెప్పేసి. ఇది గుమ్మడికాయ, లాస్ట్ వీడియోలో కూడా గుమ్మడికాయలు చూపించాను. ఇప్పుడు కూడా అంతే, గుమ్మడికాయలు చూసారా. గుమ్మడికాయలు తీసుకొచ్చి వడియాలు పెట్టుకుందాం అని చెప్పేసి పెట్టాను. గుమ్మడికాయ అయితే కొంచెం మైలుగాయలు తగలకుండా పైన పెడితే ఎన్ని రోజులైనా సరే ఉంటుంది. ఇదిగోండి జామకాయలు, గులాబీలు అన్నీ కోసుకొని వచ్చాను.